రెబల్ స్టార్ కృష్ణంరాజుది రాజుల కుటుంబం అయినప్పటికీ యాక్టింగ్ అండ్ కళ్ళపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు. తనని తాను నిరూపించుకున్నారు. విలన్గా సినిమాలు చేశారు. హీరోగా చేసి కూడా మెప్పించారు. తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగారు. రెబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఆయన కన్ను మూసిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు తమ్ముడు నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కొడుకే ప్రభాస్. చిన్నప్పటి నుంచి తమకు అన్ని పెద్దనాన్ననే అనేలా పెరిగారు. ఆ తర్వాత కూడా అదే రిలేషన్ కొనసాగించారు. అయితే ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకి ఒక చివరి కోరిక ఉంది. దాన్ని డార్లింగ్ తీర్చలేకపోయారు. ప్రభాస్ పెళ్లికి సంబంధించి చాలా ఏళ్లుగా చర్చ నడుస్తుంది. గత 10 ఏళ్ల క్రితం నుంచే పెళ్లి చేయాలని పెదనాన్న కృష్ణంరాజు భావించారు. సంబంధాలు చూస్తున్నామని కూడా ఆయన మీడియాతో తెలిపారు. కానీ అది అలానే పెండింగ్లో ఉంది. ఇప్పుడు కృష్ణంరాజు లేడు, కానీ ఆయన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకున్న కోరిక ఆయనకు పెళ్లి చేయాలని, తాను బాగా కోరుకునేది అదొక్కటే అని తెలిపారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని, వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలని ఉందని తెలిపారు కృష్ణంరాజు. రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన విషయాలను వెల్లడించారు. ఆ తర్వాత కృష్ణంరాజు చనిపోయారు. ఆయన కోరిక ఇప్పటికీ తీరలేదు. పిల్లలతో ఆడుకోవడం ఎలాగూ జరగదు, కానీ పెళ్ళైనా చేసుకుంటాడనుకుంటే ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 5-6 సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి కావడానికి 4-5 ఏళ్లు పడుతుంది. అంటే ఇప్పట్లో డార్లింగ్ పెళ్లి కష్టమే అని చెప్పాలి. అయితే పెద్దమ్మ శ్యామలాదేవి చాలాసార్లు ప్రభాస్ పెళ్లి కోరికని వెల్లడించింది. అందుకోసం గుళ్ళు గోపురాలు తిరుగుతోంది. బాబు పెళ్లి చేసుకోవాలని తాను దేవుడిని మొక్కుకున్నట్లు తెలిపారు. మరి పెద్దమ్మ కోరికనైనా డార్లింగ్ తీరుస్తాడు అనేది చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నారు. గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇండియన్ సినిమాని ప్రపంచం గుర్తించే విషయంలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. బాహుబలితో డార్లింగ్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న ది రాజాసాబ్, అలాగే హను రాఘుపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డివంగ డైరెక్షన్లో స్పిరిట్ చేయనున్నారు. వీటితో పాటు నాగ్ అశ్విన్తో కల్కి 2, ప్రశాంత్ నీల్తో సలార్ 2 చేయాల్సి ఉన్నాయి. ప్రశాంత్ వర్మతో ఓ సినిమా కూడా ఉంది. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిని మించి తెరకెక్కుతున్న చిత్రాలు కావడం విశేషం. హీరోగా ప్రభాస్కి ఎవరికీ లేని లైనప్ ఉంది. ఆయన పేరుతోనే ఇప్పుడు 5-6 వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. సినిమా కెరీర్ పరంగా ఆయనకు ఢోకా లేదు, కానీ పెళ్లి గురించి అంతా ఆలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నారు. మరి డార్లింగ్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతాడో చూడాలి. ఈ వారం డార్లింగ్ తన 45వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కొత్త అప్డేట్లు రాబోతున్నాయి. ది రాజాసాబ్, ఫౌజీతో పాటు స్పిరిట్ అప్డేట్ కూడా రాబోతుందని సమాచారం. ఈ బర్త్డేకి డార్లింగ్ ఫ్యాన్స్కి పండగే పండగ. అండ్ ఈ మన డార్లింగ్ మ్యారేజ్పై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.